హాయ్ హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ నవరాంబిక. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే సేమియా కేసరి పక్కా కొలతతో ఎలా చేసుకుందామో చూసేద్దామా అండి. సింపుల్, క్విక్ అండ్ ఈజీ, అందరికీ తెలిసినది సేమియా కేసరి. ఇది అందరికీ తెలిసిందే అండి, తెలియని వారి కోసం ఈ వీడియో. తెలిసిన వాళ్ళు ఈ టిప్స్ పాటించండి, పర్ఫెక్ట్గా వస్తుంది. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పంచదార, సేమియా, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచీ పౌడర్, గీ. సో మనం కప్పు సేమియాకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక కడాయి తీసుకున్నా, కడాయి లేదా పాత్ర ఏదో ఒకటి. నేనైతే ఒక పాత్ర తీసుకున్నా, దాంట్లో 2 స్పూన్స్ గీ వేసేసి దానిలో జీడిపప్పు, కిస్మిస్ అనేవి ఫ్రై చేసేసుకుంటున్నా. ఇవి కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోయే. సో కలర్లోకి వచ్చినాయి కదా, ఇంకా మనం ఒక స్మాల్ గిన్నెలో తీసేసుకుందాం. జీడిపప్పు, కిస్మిస్ ఒక దాంట్లో వేసుకొని ఒక బౌల్లోకి వాటిని అయితే తీసేసుకొని, ఇంకా అక్కడ గీ ఉంది కదా, సో ఆ గీలో మనం తీసుకున్న ఒక కప్పు సేమియాని అయితే యాడ్ చేసేసుకోవాలి. దాన్ని కొంచెం రెడ్ కలర్లోకి వచ్చింది ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా గైస్, చూడండి రెడ్ కలర్లోకి అయితే వచ్చేసింది. ఇంకా మనం ఇప్పుడు ఒక కప్పు సేమియాకి 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో పర్ఫెక్ట్ టిప్స్తో పాటిస్తే మాత్రం సేమియా కేసరి మన ఎట్లా రావాలనుకుంటామో అట్లా వచ్చిందండి సేమియా కేసరిని. సో ఈ విధంగా నేనైతే 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. సేమియా కేసరి అంటే పొడి పొడిలాడుతూ ఉండాలి, దాన్ని జిగురుగా అట్లా కాకుండా. సో ఆ టిప్స్తో చెప్తున్నాను, పొడిగా రావాలంటే ఎలా అని. ఇంకా దీంట్లో మన ఇష్టం అండి, మన చాయిస్ అది. నేనైతే ఫుడ్ కలర్ లైట్గా యాడ్ చేసేసుకున్నాను. మన చాయిస్. కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు కాబట్టి ఫుడ్ కలర్ కొంచెం లైట్గా యాడ్ చేసేసుకున్నా. సో ఇంకా మనం ఇట్లా నీళ్లు వాటర్ తెరిలినాక మనం వేపి పెట్టుకున్న సేమియా ఉన్నాయి కదా, సో ఆ సేమియాని యాడ్ చేసేసుకొని ఇంకా నీరు కొంచెం ముందనగా మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నీరు కొంచెం ముందనగా షుగర్ యాడ్ చేసుకోవాలండి. సో ఇంకా షుగర్ యాడ్ చేసుకున్నాక, షుగర్ అంతా మెల్ట్ అయిపోయినాక సేమియా మొత్తం దగ్గర పడి అప్పుడు మనం లాస్ట్లో ఫైనల్ టచ్ ఇచ్చుకోవాలి. వీటిని మనం అప్పుడప్పుడు స్నాక్ లాగా, అంటే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే క్విక్ అండి. ఇది తొందరగా అయిపోయిద్ది, 5 minutes పట్టిద్ది. సో ఇంకా ఇక్కడైతే నేనేం చేస్తే సేమియా అయితే దగ్గర పడిపోయింది. ఇంకా నేనైతే ఎలాచీ పౌడర్ యాడ్ చేసేసుకొని మొత్తం దాన్ని మిక్స్ చేసుకుంటున్నా దానికి పట్టేలాగా. సో గాయస్, మీరు కూడా ఈ టిప్స్ పాటించేసి మీకు సేమియా కేసరి ఏ విధంగా వస్తుంది నాకు కామెంట్లో తెలియచేయండి. ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, జీడిపప్పు, కిస్మిస్, సో అవి కూడా యాడ్ చేసేసుకున్నాం. కిస్మిస్ కూడా మన ఇష్టం అండి, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇవి మన చాయిస్ కాబట్టి మన ఇష్టం అండి. సో చూసారా, సేమియా అయితే రెడీ అయిపోయింది. 5 minutesలో మన ఇంట్లో ఉండే వస్తువులతో స్వీట్ రెసిపీ దిస్ ఈజ్. సో పొడి నేనైతే టేస్ట్ చేశానండి, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. స్వీట్ కూడా ఇప్పుడు నేను కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ తీసుకొని 1/2 కప్పు పంచదార తీసుకున్నానండి. సో మీ ఇష్టం అండి, ఎవరైనా షుగర్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కప్. లవ్ యూ ఆల్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.